టాలీవుడ్‌లో ఎంతోమంది హీరోలు ఉన్నారు. అలాగే వారికి వదినలు కూడా ఉన్నారు. మరి టాలీవుడ్ హీరోల వదినలు ఎవరు? వారు ఏం చేస్తుంటారు? వారిలో ఎవరు చిత్ర పరిశ్రమలో ఉన్నారు? వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్‌లో ఉన్న హీరోల్లో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈయనకు ఇద్దరు వదినలు. వారి పేర్లు సురేఖ, పద్మజ. వీరిలో సురేఖ పవన్ కళ్యాణ్ అన్నయ్య అయిన చిరంజీవి భార్య. అలాగే పవన్ కళ్యాణ్ అన్నయ్య అయిన నాగబాబు భార్య పద్మజ. వీరిద్దరూ కూడా పవన్ కళ్యాణ్‌కి వదినలవుతారు. వీరు హౌస్ వైఫ్‌లుగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరో అల్లు శిరీష్. ఈయన వదిన పేరు స్నేహ. ఈమె అల్లు శిరీష్ అన్నయ్య అయిన అల్లు అర్జున్ భార్య. ఈమె ఒక మ్యాగజైన్‌కి హెడ్‌గా ఉన్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరో అల్లు అర్జున్. ఈయనకు కూడా వదిన ఉన్నారు. పేరు సుహర్ష. ఈమె అల్లు అర్జున్ అన్నయ్య అయిన అల్లు బాబీ భార్య. ఈమె హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో యాక్టర్ కమ్ హీరో అనిల్. ఈయన ఎవరో కాదు. టాలీవుడ్‌లో హీరోగా ఎంతో పేరు సాధించిన శ్రీకాంత్ తమ్ముడు. శ్రీకాంత్ భార్య అయిన ఊహ అనిల్‌కి వదిన అవుతారు. ఈమె పలు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా యాక్ట్ చేసి ఆకట్టుకున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరో మంచు మనోజ్. ఈయనకు వదిన ఉన్నారు. పేరు ఫిరాన్సియా రెడ్డి. ఈమె మంచు మనోజ్ అన్నయ్య అయిన మంచు విష్ణు భార్య. ఈమె ఫ్యాషన్ రంగంలో ఉన్నారు. అలాగే మరో టాలీవుడ్ హీరో సుశాంత్. ఈయన వదిన పేరు కీర్తి. ఈమె సుశాంత్ అన్నయ్య అయిన సుమంత్ భార్య. అయితే ఈమె ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంతో పేరు సాధించారు. అయితే సుమంత్, కీర్తి విడాకులు తీసుకొని విడిపోవడం గమనార్హం. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరో అల్లరి నరేష్. ఈయనకు వదిన ఉన్నారు. పేరు సంతోషిని. ఈమె అల్లరి నరేష్ అన్నయ్య అయిన ఆర్యన్ రాజేష్ భార్య. ఈమె హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో సీనియర్ హీరో వెంకటేష్. ఈయనకు కూడా వదిన ఉన్నారు. పేరు లక్ష్మి. ఈమె వెంకటేష్ సోదరుడైన సురేష్ భార్య. ఈమె హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరో అభిరామ్. ఈయన అన్నయ్య రానా టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా ఉన్నారు. ఈయన భార్య పేరు మిహిక. ఈమె హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరో నందమూరి బాలకృష్ణ. ఈయనకు ఇద్దరు వదినలు. వారి పేర్లు లక్ష్మీ కుమారి, శాలిని. అయితే బాలకృష్ణ అన్నయ్య అయిన హరికృష్ణ భార్యలే వీరిద్దరు. వీరిద్దరూ కూడా హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరో సాయిరామ్. ఈయన ప్రముఖ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్‌కు తమ్ముడు. అయితే పూరి జగన్నాథ్ భార్య అయిన లావణ్య సాయిరామ్‌కి వదిన అవుతారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరో సిద్దు జొన్నలగడ్డ. ఈయనకు బ్రదర్ ఉన్నారు. పేరు చైతన్య. ఈయన కూడా టాలీవుడ్‌లో యాక్టర్‌గా ఉన్నారు. అయితే ఈయన భార్య మధు. ఈమె సిద్దుకు వదిన అవుతారు. అలాగే టాలీవుడ్‌లో హీరోగా ఎంతో పేరు సాధించారు కార్తీ. ఈయనకు వదిన ఉన్నారు. పేరు జ్యోతిక. ఈమె టాలీవుడ్‌లో అలాగే కోలీవుడ్‌లో హీరోగా ఎంతో పేరు సాధించిన సూర్య భార్య. ఈమె టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎన్నో సినిమాల్లో ఆకట్టుకున్నారు కూడా. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరో విశాల్. ఈయనకు వదిన ఉన్నారు. పేరు శ్రియారెడ్డి. ఈమె కూడా యాక్టరే. తమిళ చిత్ర పరిశ్రమలో అలాగే తెలుగులో కూడా ఈమె ఎంతో పేరు సాధించారు. ఈమె భర్త విశాల్ కృష్ణ. ఈయన విశాల్‌కు అన్నయ్య అవుతారు. ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో అలాగే తెలుగులో కూడా ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. పలు సినిమాల్లో కూడా ఈయన యాక్ట్ చేశారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరో రవిరాజ పినిశెట్టి. ఈయనకు వదిన ఉన్నారు. పేరు నిక్కీ గిర్లానీ. ఈమె టాలీవుడ్‌లో హీరోగా అలాగే విలన్‌గా ఎంతో పేరు సాధించిన ఆది పినిశెట్టి భార్య. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరో మహేష్ బాబు. ఈయనకు వదిన ఉన్నారు. పేరు మృదుల. ఈమె మహేష్ బాబు అన్నయ్య అయిన రమేష్ బాబు భార్య. ఈమె హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అలాగే మహేష్ బాబుకు టాలీవుడ్‌లో యాక్టర్‌గా ఎంతో పేరు సాధించిన నరేష్ అన్నయ్య అవుతారు. అయితే నరేష్‌కు ఏకంగా 3 వివాహాలు జరిగాయి. ఈయనకు మొదట
కెమెరామెన్ శ్రీను కుమార్తెతో వివాహం జరిగింది. తర్వాత వారిద్దరూ విడిపోయారు. తర్వాత రేఖ సుప్రియన్ అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు నరేష్. అయితే వారు కూడా విడిపోయారు. తర్వాత రమ్య రఘుపతి అనే మహిళను మూడో వివాహం చేసుకున్నారు నరేష్. అయితే వారు కూడా విడాకుల కోసం కోర్టుల మెట్లు ఎక్కారు. అయితే ఇటీవల మళ్ళీ యాక్టర్ నరేష్, యాక్టర్ అయిన పవిత్ర లోకేష్‌తో ప్రేమ వ్యవహారం నడిపి నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ లెక్కన చూసుకుంటే మహేష్ బాబుకు వదినలు ఎంతోమంది ఉన్నారనే చెప్పాలి. అలాగే టాలీవుడ్‌లో యాక్టర్‌గా ఎంతో పేరు సాధించారు కయ్యూమ్. ఈయన టాలీవుడ్‌లో కమెడియన్‌గా అలాగే హీరోగా అలరించిన 'ఆలీ' తమ్ముడు అనే విషయం మనకు తెలిసిందే. అయితే 'ఆలీ' భార్య జుబేదా. ఈమె యూట్యూబర్‌గా వర్క్ చేస్తున్నారు ప్రస్తుతం. ఈమె కయ్యూమ్‌కి వదిన అవుతారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరో అఖిల్. ఈయనకు ఇద్దరు వదినలు. వారి పేర్లు సమంత, శోభిత ధూళిపాల. అఖిల్ అన్నయ్య నాగ చైతన్య సమంతను మొదటి వివాహం చేసుకున్నారు. అయితే వారిద్దరి మధ్య అభిప్రాయ మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. తర్వాత శోభితను నాగ చైతన్య రెండో వివాహం చేసుకున్నారు. ఆ విధంగా అఖిల్‌కి ఇద్దరు వదినలనే చెప్పాలి. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరో ఆనంద్ దేవరకొండ. ఈయనకు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంతో ఫేమస్ అయిన రష్మిక మందన వదిన అవుతారు. ఎలా అంటే ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దీంతో ఆనంద్ దేవరకొండకు రష్మిక మందన వదిన అవుతారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరో రామ్ పోతినేని. ఈయనకు వదిన ఉన్నారు. పేరు వందన. ఈమె రామ్ అన్నయ్య అయిన నిర్మాత కృష్ణ భార్య. ఈమె హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్‌లో హీరోగా ఎంతో పేరు సాధించారు జూనియర్ ఎన్టీఆర్. ఈయనకు కూడా వదినే ఉన్నారు. పేరు స్వాతి. ఈమె మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య అయిన కళ్యాణ్ రామ్ భార్య. ఈమె హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు ప్రస్తుతం. అలాగే టాలీవుడ్‌లో కమెడియన్‌గా ఎంతో పేరు సాధించారు సుడిగాలి సుధీర్. అయితే ఈయనకు తమ్ముడున్నారు. పేరు రోహన్. ఇతరు కూడా టాలీవుడ్‌లో టీవీ షోల్లో యాక్టర్‌గా ఎంతో సందడి చేశారు. అయితే టాలీవుడ్‌లో యాంకర్‌గా ఎంతో పేరు సాధించిన రష్మి, సుధీర్‌తో ఎన్నో ఏళ్లుగా ప్రేమ బంధం కొనసాగిస్తున్నారు. అతి త్వరలోనే వీరి వివాహం జరగనుంది. ఒకవేళ అదే జరిగితే రోహన్‌కు రష్మి వదిన అవుతుందనే చెప్పాలి. అలాగే టాలీవుడ్‌లో యాక్టర్‌గా, హీరోయిన్‌గా ఎంతో పేరు సాధించారు నిహారిక. అయితే ఈమెకు అన్నయ్య ఉన్నారు. పేరు వరుణ్ తేజ్. ఈయన టాలీవుడ్‌లో హీరోగా ఎంతో పేరు సాధించారు. అయితే ఈయన టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంతో పేరు సాధించిన లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్నారు. దీంతో లావణ్య త్రిపాఠి నిహారికకు వదిన అవుతారనే చెప్పాలి. ఇవన్నీ మొత్తంగా టాలీవుడ్‌లో ఉన్న హీరోలకు సంబంధించి, వారి వదినలకు సంబంధించిన కబుర్లు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.